వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా సేమియా పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ప్యాన్ని తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని తీసుకోవాలి. సేమియాని కూడా ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. సేమియా బాగా రోస్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 5 కప్పుల వాటర్ సరిపోతాయండి. నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ని తీసుకున్నాను. 2 కప్పులు పాలని తీసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఉడికించాలండి. 2 నిమిషాల తర్వాత చూస్తే సేమియా 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని అరగంట తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.